హాయ్ అండి, వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. మొన్నటి వీడియోలో అయితే డ్రెస్ కటింగ్ అప్లోడ్ చేశాను కదండి. ఈరోజు డ్రెస్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్గా మెయిన్ క్లాత్ మనం పెట్టుకుని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకుని నెక్ పార్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ నెక్కే స్టిచ్ చేసుకోవాలి. మనం ఉల్టా సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అనేది ఒకసారి చూసుకుని రైట్ సైడు మెయిన్ క్లాత్ అయితే మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలండి. దానిపైన లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టుకుని కదలకుండా పిన్నులు అయితే పిన్నులు పెట్టుకోవాలండి. పిన్నులు పెట్టుకుని మనం ఈ విధంగా అయితే ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకుని సైడ్ స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలండి. పూర్తిగా లైనింగ్ అయితే మనం ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేయాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా మనకి నెక్ సైడ్ నుంచి రాదు కాబట్టి బాటమ్ సైడ్ నుంచి మనం లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మనం జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ అడుక్కుండేలాగా మనం పెట్టుకుని రాంగ్ సైడ్ పైకి పెట్టుకుని అయితే మనం లైనింగ్ని జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనం నెక్ దగ్గర ఉన్న పీస్ని అయితే మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. నెక్ పీస్ని కట్ చేసేసి లైనింగ్ చుట్టూ కూడా మనకి ఎంత అయితే వేస్ట్ పీస్ ఉందో ఆ వేస్ట్ పీస్ని మాత్రం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అయితే మనకి జాయిన్ చేయడం కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంకొక ఇది ఫ్రంట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి మనకి ఆర్మ్ హోల్ దగ్గర లోతు అయితే ఉండదు, ఫ్రంట్ పార్ట్కి అయితే ఉంటుందండి. ఫ్రంట్ నెక్కి కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను నెక్ పీస్ అయితే జాయిన్ చేస్తున్నానండి. నెక్ పీస్ అయితే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. 1.5 ఇంచ్ ఉండేలాగా ప్యాంట్ క్లాత్లో నుంచి అయితే నేను ఒక పీస్ని తీసుకున్నానండి. క్రాస్ పీస్ తీసుకుని దానికి నేను వన్ సైడ్ స్టిచ్ వేసుకున్నాను. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి అయితే రౌండ్గానే స్టిచ్ చేస్తున్నానండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చి దాన్ని సన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా ఫోల్డ్ అయ్యేలాగా సన్నగా తీసుకుంటే గోటు వేసినట్టు వస్తుందండి. ఇది గోటు వేయడం, ఎటువంటి పైపింగ్ లేకుండా గోటు వేస్తున్నానండి. నేను పైపింగ్ థ్రెడ్ పెట్టలేదు. పైపింగ్ థ్రెడ్ పెట్టి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. పైపింగ్ లేకుండానే ఇది పైపింగ్ వేసినట్టు చాలా సన్నగా వస్తుందండి మనకి ఇది. మనం ఈ విధంగా అయితే ప్యాంట్ క్లాత్ని తీసుకుని గోటు వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే గోటు వేయాలండి. డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇంకా మనకి హెమ్మింగ్ చేసే అవసరం లేకుండా ఒక డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. నెక్ పార్ట్ అయితే చాలా నీట్గా ఉంటుందండి ఇలా లైనింగ్ వేయడం వల్ల. ఇలా నెక్ పీస్ అయితే మనం గోటు వేయడం వల్ల చాలా బాగుంటుందండి. అలాగే ఇంకొక పార్ట్కి కూడా నేను క్రాస్ ముక్క వేస్తున్నానండి నేను. ఇది కూడా మనకి 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకుని వన్ సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. సైడ్ స్టిచ్ చేసింది పైకి ఉండేలాగా పెట్టుకుని నెక్కకి అయితే జాయిన్ చేసుకోవాలి. నెక్కకి జాయిన్ చేసిన తర్వాత మనం ఉల్టా సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసేటప్పుడు మన చేతులతో చాలా సన్నగా వచ్చేలాగా గోటు వేసుకోవాలండి. హ్యాండ్స్లోనే ఉంటుందండి తిప్పడం. మనం తిప్పితే గోటు మాత్రం చాలా నీట్గా వస్తుంది, పైపింగ్ చేసినట్టే వస్తుందండి. అందుకని ముందు టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత గోటు తిప్పితే మనకి రౌండ్ కరెక్ట్గా తిరుగుతుందండి, లేదంటే మనకి రౌండ్ తిరగదు. ఈ విధంగా 2 పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాయిన్ చేసుకోవచ్చండి. దీనికి కూడా ఇంకొక డబుల్ స్టిచ్ అయితే వేయాలి. అంటే హెమ్మింగ్ చేసే అవసరం ఉండదండి ఇలా డబుల్ స్టిచ్ వేయడం వల్ల. ఇప్పుడు కలిపి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం అండి. ఈ విధంగా అయితే షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి షోల్డర్ దగ్గర. 2 సైడ్స్ కూడా మనం నెక్ వైపు నుంచే షోల్డర్ని జాయిన్ చేయాలి. ఆర్మ్ డౌన్ వైపు జాయిన్ చేయకూడదండి, ఎందుకంటే ఎక్స్ట్రా పీస్ ఏదన్నా ఉంటే మనం కటింగ్ చేసుకోవడానికి నెక్ సైడ్ నుంచే మనం జాయిన్ చేయాలండి. ఇలా అయితే డ్రెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దామండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అయితే అడుగుని పెట్టుకోవాలండి, ఉల్టా సైడ్ పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ పీస్ పెట్టుకుని ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది, లైనింగ్ క్లాత్ అయితే కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి
ఎక్స్ట్రా వేస్ట్ పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీనికి కూడా గోటు వేసుకుందామండి. దీనికి కూడా గోటు వేసుకోవడానికి ప్యాంట్ క్లాత్ నుంచే నేను 1.5 ఇంచు స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గోటు అయితే వేసుకుందాం అండి. 1.5 ఇంచు ఉండేలాగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని దాన్ని ఇంకా 1 సైడ్ స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉంటే కొంచెం లైన్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్ పీస్కి అయితే జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్ పీస్కి జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసిన తర్వాత దీనికి కూడా టక్స్ ఇచ్చుకుందాం. టక్స్ ఇచ్చుకొని దీన్ని కూడా టర్న్ చేద్దామండి. టర్న్ చేసేటప్పుడు మనం ఒకసారి కరెక్ట్గా మనకి లైన్ వస్తుందా లేదా చూసుకుని సన్నగా ఉండేలాగా పైపింగ్ చేసినట్లు మనం గోటు అయితే వేసుకోవాలండి. దీనికి కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసే పని అయితే ఉండదు. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ అతికేటప్పుడు కూడా మనం కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ అతుక్కోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనకి దీని కూడా వేస్ట్ పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయాలండి. హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రఫ్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసుకుందాం. బాటమ్ సైడ్ రఫ్ని తీసేసేయాలండి. ఇప్పుడు 2 పీసెస్ కూడా మనకి రెడీ చేసుకోవాలండి. దీనికి కూడా మనం ఒకసారి గోటు వేసుకుందాం. సెకండ్ హ్యాండ్ కూడా మనకి పైపింగ్ అయితే చేయాలండి. దీనికి కూడా మనం 2 హ్యాండ్స్కి కూడా గోటు వేసుకుని టర్న్ చేసుకుని తిప్పుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసి తిప్పిన తర్వాత మనం 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ 1 స్టిచ్ వేసేటప్పుడు సైడ్ కంటూ వచ్చేలా నీట్గా వేయాలండి. అప్పుడే మనకి సన్నగా పైపింగ్ ఉంటుంది. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. కొంచెం అంటే ఒక 1/2 ఇంచ్ వదులుకొని డబుల్ స్టిచ్ అయితే వేయాలండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కూడా ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ పైకి ఉండేలాన ఆపోజిట్ సైడ్లో వేసుకుని లోతు తీసుకోండి. ఆర్మ్ డౌన్ రోల్ డౌన్కి అయితే మనం ఒకటి కొంచెం చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం లోతు తీసుకుని 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకుని హ్యాండ్స్ మళ్ళీ ఒకసారి జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్కి హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడైతే మనం ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకుంటామండి. ఫ్రంట్ పార్ట్కి ఎక్కడైతే లోతు తీసా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకుని మనం అయితే జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా అయితే జాయిన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ షోల్డర్ తిప్పుకొని సెకండ్ వైపు కూడా మనం జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. కింద వైపు నుంచి కాదు, షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా 2 సైడ్స్ వేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి 1 స్టిచ్ అయితే ఈ విధంగా 1 స్టిచ్ నీట్గా మొత్తం వచ్చేలాగా వేయాలి. ఇలా వేసిన తర్వాత మనకి హ్యాండ్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఎక్సెస్ ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసుకుని నెక్స్ట్ రెండో వైపును కూడా మనం ఎటువైపు అయితే ఫ్రంట్ పార్ట్ ఉందో అటువైపు మనం గుంట తీసింది మనం లోతు తీసుకుని పార్ట్ అయితే వచ్చేలాగా చూసుకుని రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచే జాయిన్ చేయాలి. కింద వైపు నుంచి వేస్తే మనకి హెచ్ దగ్గర అనేది వస్తుంది. అలా రాకుండా మనం షోల్డర్ దగ్గర నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. మళ్ళీ 1 స్టిచ్ అయితే కంటిన్యూగా వేయాలి. ఎక్కడ బ్రేక్స్ లేకుండా దాన్ని స్టార్టింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వేయాలండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం మన ఆది డ్రెస్ ఎక్కడైతే మెజర్మెంట్ ఉందో అంత చూసుకోవాలండి. ఇది 6 ఇంచెస్ అయితే హ్యాండ్ లూజ్ ఉంది. 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. మనం ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే మనం 7.5 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఆల్రెడీ టక్ ఇచ్చుకున్నామండి. ఇంక టక్స్ ఇచ్చుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ వరకు కూడా హిప్ లూజ్ వరకు కూడా 1 స్టిచ్ అయితే వేసేసుకోవాలి. హిప్ లూజ్ దగ్గర 1 ఇంచ్ మాత్రం ఉండాలండి. ఎందుకంటే అక్కడే మనకి కట్స్ అయితే తిరుగుతాయి.
రెండో వైపున కూడా 6 ఇంచెస్ వరకు హ్యాండ్ లూజ్ పెట్టుకుని ఇంకా మనం ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి డైరెక్ట్గా 1 స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ ఉందా లేదో చూసుకోవాలి. హిప్ లూజ్ దగ్గర 1 ఇంచ్ ఉందా లేదో చూసుకుని 1 ఇంచ్కి మనం ఇలా రఫ్ అయితే చేసుకోవాలండి. రఫ్ చేసుకోకపోతే మనకి కట్స్ అనేవి తిరగవు. ఒక 3 టైమ్స్ రఫ్ చేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలండి. డ్రెస్ని టర్న్ చేసుకుని బాటమ్ సైడ్ నుంచి మనం ఈ కట్స్ అయితే వేసుకోవాలండి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు దీన్ని అని కూడా అంటారు. స్లిట్స్ వేసుకునేటప్పుడు అండి ఫస్ట్ నుంచి అంటే ఎక్కడైతే హిప్ లూజ్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి బాటమ్ సైడ్కి వచ్చి సైడ్ నుంచి మాత్రం స్టిచ్ వేయాలండి. ఎందుకంటే క్రాస్గా ఉంటుంది కదా, ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి హిప్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ బాటమ్ నుంచి స్టిచ్ చేయాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనకు కదలకుండా ఉండడం కోసం పిన్నులు అయితే పెట్టుకోవాలండి. నేను ఇప్పుడైతే స్లిట్స్ కుడుతున్నాను. ఈ స్లిట్స్ కుట్టేటప్పుడు ఇవి కరెక్ట్గా స్లిట్స్ నేను వేరే వీడియోలో మీకు కుట్టి చూపిస్తానండి. డ్రెస్లో మనకి ఇలా ఫోల్డ్ వచ్చేస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కనిపించట్లేదు, తీస్తున్నా కానీ కనిపించకుండా వస్తుంది. కాబట్టి స్లిట్స్ ఒకటి కూడా నేను ఎలా కుట్టాలి, డ్రెస్ కట్స్ ఎలా కుట్టాలి అనేది విడిగా నేను ఒక వీడియో అయితే చేస్తానండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు మీకు కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి ఏ విధంగా కుడుతున్నాను అనేది. మనకి హిప్ లూజ్ దగ్గర నుంచే మనం స్టార్టింగ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ బాటమ్ సైడ్కి వెళ్ళాలి. బాటమ్ నుంచి అయితే స్టిచ్ వేయాలండి. ఫోల్డింగ్ అయితే పైనుంచి పెట్టుకుంటూ రావాలి. కదలకుండా ఒక పిన్ అయితే పెట్టుకుని మనం కుట్టాలండి. ఇప్పుడు రెండో స్టిచ్ కూడా ఒక 1/2 ఇంచు లీవ్ చేసి అక్కడి నుంచి డబుల్ స్టిచ్ వేయాలండి. ఈ కట్స్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకుని హిప్ లూజ్ దగ్గర నుంచి మళ్ళీ టర్న్ చేసుకుని కిందకి బాటమ్ సైడ్కి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా బాటమ్ సైడ్కి స్టిచ్ వేయడం వల్ల వన్ సైడ్ అయితే మనకి స్లిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు రెండో వైపున కూడా మనం ఒకసారి ఈ స్లిట్స్ ఎలా కుట్టాలనేది చూద్దామండి. ఈ కట్స్ కుట్టేటప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే హిప్ లూజ్ దగ్గర ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి. హిప్ లూజ్ దగ్గర ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకి ఈ కట్స్ అనేవి బాగా తిరుగుతాయి. 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉన్నా సరే అవి సరిగ్గా తిరగదండి. పైనుంచి ఫోల్డ్ చేసుకుంటూ కిందకి రావాలి. ఎందుకంటే హిప్ లూజ్ దగ్గర నుంచే ఫోల్డింగ్ అనేది చేయాలండి. అక్కడ రఫ్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచే 1 ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకుంటూ మనకి ఊడిపోకుండా ఉండాలంటే అక్కడ మన దగ్గర పిన్నులు ఉంటాయి కదండి, పిన్నులు పెట్టుకోవాలి. పిన్స్ ఎప్పుడు కూడా మిషన్కి ఒక మ్యాగ్నెట్ పెట్టుకోవడం వల్ల వెంటనే మనం తీసుకుని పెట్టుకోవడానికి ఉంటుంది. మళ్ళీ ఎక్కడెక్కడో ఉంటే మనం లేసి తీసుకోవడానికి కుదరదు. కాబట్టి పిన్స్ ఎప్పుడు కూడా మనకి అవైలబుల్గా మన దగ్గరే ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తొందరగా తీసుకుని పెట్టుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే నేను పైనుంచి చేసుకుంటూ వచ్చి స్టిచ్ అయితే కింద నుంచి వేసుకుంటూ వెళ్తానండి. ఈ విధంగా అయితే మనం స్టిచ్ వేసుకోవాలి. అక్కడ ఒక బాక్స్ షేప్ రావాలండి. హిప్ లూజ్ దగ్గర అయితే ఒక బాక్స్ షేప్ వచ్చేలానే చూసుకోవాలి. ఆ కట్స్ దగ్గర మాత్రమే నీట్గా మనం చూసుకుంటూ కుట్టాలండి. అక్కడ సరిగ్గా లేకపోతే మనకి కట్స్ అనేవి సరిగ్గా రావు. ఈ విధంగా అయితే బాక్స్ షేప్ వచ్చేలాగా మనం కుట్టుకోవాలండి. రెండో వైపుకి తిప్పేటప్పుడు కూడా మనం ఫోల్డింగ్ అనేది పైనుంచి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం మాత్రమే కింద నుంచి స్టిచ్ చేయాలి. తర్వాత టర్న్ చేసేటప్పుడు అయితే మనం లైన్గా యాజ్డీస్గా దాని మీద నుంచి స్టిచ్ వేసేయచ్చండి. ఈ విధంగా అయితే మనం స్లిట్స్ కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ అయితే దాని సైడ్ నుంచి రావాలండి. డబుల్ స్టిచ్ వేసేటప్పుడు మనకి 1/2 ఇంచు లీవ్ చేసుకుంటూ వేసుకోవాలి. 2 లైన్స్ కూడా మనకి నీట్గా కనిపించేలాగా వేసుకోవాలండి. ఈ విధంగా అయితే స్లిట్స్ కుట్టుకోవాలి. ఈ స్లిట్స్ మీకు సరిగ్గా అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేస్తానండి. ఓన్లీ స్లిట్స్ ఒకటే కుట్టి చూపిస్తాను. ఈ డ్రెస్కి అయితే కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్లిట్స్ కుట్టడం అయితే కంప్లీట్ అయింది. డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా ఒరిజినల్ పార్ట్ వైపు నుంచి మనం డబుల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. చుట్టూ కూడా ఒక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచు లీవ్ చేసి వేసుకోవాలండి.
దాని దగ్గరగా వేసేస్తే నీట్గా ఉండదు. కొంచెం 1/2 ఇంచు వదులుకుని వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం టర్న్ చేసుకుంటూ రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ బాటమ్ సైడ్ అయితే మనం 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాల్సి వస్తుందండి. ఇలా కుట్టిన తర్వాత మనకి ఇప్పుడు డ్రెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు లెంత్ చూసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా, ఏమన్నా హెచ్చు తగ్గులు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని అయితే టర్న్ చేసుకుందాం అండి. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మనకి ఖర్చులు ఉన్నాయి కదండి, 2 ఇంచెస్ అయితే ఖర్చు యాడ్ చేసుకున్నాం కదా. ఆ ఖర్చు దగ్గర మనం ఒక 3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఏమన్నా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మనం మళ్ళీ అవి ఉప్పు తీసుకోవడానికి మళ్ళీ వేసుకోవడానికి వీలుగా 2 ఇంచెస్ అయితే మనం ఖర్చు ఉంచుకున్నామండి. దాని దగ్గర నుంచి ఇంకో 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. మొత్తం మనకి ఖర్చుల దగ్గర అయితే ఒక 3 స్టిచ్చెస్ వరకు ఉండాలండి. ఈ విధంగా మనం 2 స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అలా ఉండడం వల్ల మనకి టైట్ అయినా లూజ్ అయినా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అయితే 2 సైడ్స్ కూడా మనం స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఇలా 3 స్టిచ్చెస్ కానీ 4 స్టిచ్చెస్ కానీ వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా మనం టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి అది బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఎక్కడైనా హ్యాండ్ పీస్ దగ్గర మనకి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి. నీట్గా ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆ కొంచెం పీసు తీసేయాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం ఇంకో 3 స్టిచ్చెస్ అయితే వేసుకుందాం. 2 దగ్గర నుంచి మనకి లూజ్ హిప్ లూజ్ వరకు కూడా ఈ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి హిప్ లూజ్ వరకు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా స్టిచ్చెస్ అండి ఇవి. మనం ముందు మెజర్మెంట్ ప్రకారం ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం. ఇవి ఎక్స్ట్రా స్టిచ్చెస్ అండి. ఈ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుంటే మనకి ఫ్యూచర్లో మనకి కొంచెం టైట్ అయినా కానీ డ్రెస్ని మళ్ళీ కొంచెం లూజ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. అందుకనే మనం 2 ఇంచెస్ ఎప్పుడు కూడా ఖర్చు ఉండేలానే చూసుకోవాలి. డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఎక్కువ కొంచెం ఖర్చెస్ ఉండాలండి. అదే షర్ట్లకి అయితే మనకి ఖర్చు ఉండదు, కానీ బ్లౌజులు డ్రెస్సులు అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉండేలానే మనం ఖర్చు పెట్టుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనం 2 స్టిచ్చెస్ అయితే మనం సైడ్ వేసుకుందాం అండి. సైడ్ మనకి ఇంకా ఏమన్నా లూజులు అవి ఉంటే ఒకసారి చెక్ చేసుకుని మనం లూజ్ అయితే తీసుకోవచ్చండి. కానీ ఇది నేను బ్లౌజు మెజర్మెంట్స్ ఆధారంగా నేను బ్లౌజ్ బేస్ చేసుకుని నేను ఇది కట్ చేసి కుట్టాను. కుట్టిన తర్వాత ఈ డ్రెస్ ఆ అమ్మాయికి ఇచ్చి వేసుకొని చూడమన్నానండి. చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. సేమ్ ఇలానే ఇంకో 2 డ్రెస్సులు కూడా స్టిచ్ చేయమన్నారు. సేమ్ ఇలానే కుట్టండి బాగుందని చెప్పారండి. నేను వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మీకు నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. కరెక్ట్గా కుదిరిందన్న తర్వాత మీకు ఈ వీడియోని పెట్టానండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంక ఎటువంటి కొలతలు ఇవ్వలేదు నాకు, ఓన్లీ బ్లౌజ్ ఒకటి ఇచ్చారు. బ్లౌజ్ని బట్టి నేను ఇవన్నీ కూడా నా ఓన్గా మెజర్మెంట్స్ అయితే నేను వేసుకుని స్టిచ్ చేశానండి. ఇప్పుడు బాటమ్ సైడ్ అయితే మనకి ఒకసారి చూసుకుని కరెక్ట్గా ఉన్నాయా లేదా స్లిట్స్ అనేవి చూసుకుని నీట్గా ఒకసారి చూసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాతే మనం బాటమ్ సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అయితే డ్రెస్ నీట్గా వచ్చిందండి. ఇప్పుడు 1 ఇంచ్ అయితే మనం బాటమ్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుందామండి. అక్కడ 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. బాటమ్ సైడ్ 1 ఇంచ్కి 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకుని మనం 1 స్టిచ్ అయితే వేసుకుందాం. ఫస్ట్ 1 స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా బాటమ్ సైడ్ లైనింగ్ పీస్ అయితే మనకి పైకి ఉంటుంది. లైనింగ్ పీస్ అయితే ఫస్టే నేను బాటమ్ సైడ్ జాయిన్ చేసిన తర్వాతే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి నేను కుట్టానండి. మీకు అది క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఫస్ట్ లైనింగ్కి కూడా బాటమ్ సైడ్ 1 స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం బాటమ్ సైడ్ జాయిన్ చేసుకుందాం. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఎప్పుడైనా కింద సైడ్ బాటమ్ సైడ్ ఏదైనా వర్క్ వచ్చినా అంచు వచ్చినా వాటిని అయితే మనం ముందు తీసేసిన తర్వాతే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత పైన అయితే ఆ లేస్లు అనేవి వేసుకోవాలి. దీనికైతే ఎటువంటి బార్డర్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా 1 ఇంచ్కి ఫోల్డ్ చేసి అయితే నేను కుట్టేస్తున్నాను. ఈ 1 ఇంచ్కి ఫోల్డ్ చేసి మనం కుట్టిన దాని మీద ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. 2 స్టిచ్చెస్ అయితే ఉండాలి.
మనకి ఫస్ట్ బాటమ్ సైడు చివరి ఎడ్జ్లో ఒక స్టిచ్ ఉండాలి. తర్వాత ఫోల్డింగ్ సైడ్ ఒక స్టిచ్ అయితే ఉండాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. డ్రెస్కి 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. బాటమ్ సైడ్ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి క్రాసులు లేకుండా చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలండి. ఇది చూడండి, లైనింగ్ అయితే కొంచెం పైకి ఉంది. లైనింగ్ అయితే 37 ఇంచెస్ తీసుకున్నాం కదండి లెంత్. ఒరిజినల్ క్లాత్ అయితే మనం 42 ఇంచెస్ అయితే తీసుకున్నాం. 42 ఇంచెస్ అయితే మనకి 10 ఇయర్స్ అబవ్ నుంచి 20 అబవ్ వరకు కూడా ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయండి. లెంత్ అయితే సరిపోతుంది ఎవరికైనా కానీ. చెస్ట్ లూజెస్ అయితే మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. చెస్ట్ లూజ్ ఒకటి చేంజ్ అవుతుంది. చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్, నెక్ అనేవి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ కూడా మనకి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా, బ్లౌజ్కి ఇచ్చిన ఆర్మ్ రౌండ్ డ్రెస్కి కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసుకుంటే మనకి డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ డ్రెస్ మీకు ఈ విధంగా అయితే తయారైందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.